అరే నువ్వు అప్పట్లో ఏమని మాట్లాడినావురా? ఏమని నాకు ముచ్చట్లు చెప్పి నా ఓటు అడుక్కున్నావురా? ఎవని పాలయ్యింది రో తెలంగాణ, ఎవలేడుతున్నారు తెలంగాణ అని పాటలు పాడుతీవి కదా బాగా. అప్పుల కుప్ప తెలంగాణ బొమ్మ అని బాగా పాటలు నిలుగుతీవి కదరా. ఇప్పుడు మాట్లాడతలేమేమో రాదు కదా కూడా. ఇప్పుడు మాట్లాడుకుంటే అట్లా చూస్తాను ఎదురా మాసిన మొక్కపోడా. గల్లిడ్చి పెట్టాలనా? గల్లిడ్చి పెట్టాలనారా? నేను అడిగిన వాటికి సమాధానం చెప్పురా అంటే నా గల్లిడ్చి పెట్టాను, నా గల్ల పడతాను ఎదురా నువ్వు? నేను అడిగిన వాటికి చెప్పురా అంచను. అరే ఈ ముసలోనికి రోజుకో పంచాయతీ లేకుంటే పొద్దే పోదమ్మా. ఓ తాత గన్నతో ఏం పంచాదే నీకు? దేశ నీకేమెరికైనా ఏరు తిరలేదానా? వీడు ఓట్లకు ముంగట ఏమని మాట్లాడిండో ఎరికేనా నీకు? ఇగో కేసీఆర్ సారు తెలంగాణను అప్పుల కుప్ప చేస్తాండు, కల్వకుంట్ల కుటుంబం తెలంగాణను మొత్తం దోసుక తింటాలని మాట్లాడారు. మరి ఇప్పుడు అవుతున్న అప్పులను ఎవరు దోసుక తింటారా చెప్పు, దానికి చెప్పు. చెప్పవేమో అతను ఎవరు చూస్తున్నావు? ఇంతకు ఇప్పుడు నీకేం తెలిసి అన్నని అడుగుతున్నావో అది చెప్పు ముసలోడా. దేశే తాల్తు పచ్చిదానా, స్వయంగా మన సెంట్రల్ సర్కారే పార్లమెంటు సాక్షిగా ఇప్పటి వరకు తెలంగాణకు అప్పులు ఎన్ని అయినాయి, ఆస్తులు ఎన్ని ఉన్నాయనే లెక్కలు చెప్పింది. ఎరికేనా నీకో? ఏమని బయట పెట్టిందో అది కూడా చెప్పరాదే, మేము కూడా తెలుసుకుంటాం కదా. 10 ఏళ్ళల్లో కేసీఆర్ సార్ సర్కారు మన తెలంగాణ మీద 2,80,000 కోట్ల రూపాయల అప్పు చేస్తే ఇప్పుడు గద్దెనెక్కిన 20 నెలలలోనే మన చేయిపాటి సర్కారు రేవంతాలు రెడ్డి సారు 2,20,000 కోట్ల రూపాయల అప్పు చేసిందట. ఇంకా 3 ఏళ్ళ సంసారం ఉన్నది. మరి ఇప్పుడు రాబోయే 3 ఏళ్ళల్లో ఇంకెన్ని వేల కోట్ల రూపాయల అప్పు చేస్తారా మన తెలంగాణ మీద? అప్పుడు చేయవేమరా? ఇంకెన్ని వేల కోట్ల రూపాయలు అప్పు చేస్తారా అంచు అట్లా నిలబడి చూస్తాను మీద రాళ్ళు కదా కూడా. అవును నిజమేనే తాత. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలా 2,80,000 కోట్ల రూపాయల అప్పులైతే ఇప్పుడు చెయ్యిపాటి సర్కారు అధికారంలోకి వచ్చినాక 20 నెలలనే 2,20,000 కోట్ల రూపాయలు అప్పు చేసిండే. మరి ఏం ప్రాజెక్టులు కట్టింది, ఏం అభివృద్ధి పనులు చేసిండో అది కూడా అర్థమే అవుతలేదే. 10 ఏళ్ళు పాలించిన కేసీఆర్ సారు 2,80,000 కోట్ల రూపాయల అప్పు తీసుకొచ్చి కాళేశ్వరం ప్రాజెక్టు కట్టించిండు, సెక్రటేరియట్ కట్టించిండు, బళ్ళు కట్టించిండు, గుళ్ళు కట్టించిండు, ప్రతి జిల్లాకు కలెక్టర్ భవంతిని కట్టించిండ్రా. మరి 20 నెలలలోనే 2,20,000 కోట్ల రూపాయల అప్పు తీసుకొచ్చిన మీ రేవంతాల్ రెడ్డి సారు ఏం కట్టించిండో ఒక్కటి చెప్పురా. ఏం అభివృద్ధి పని చేసిండో చెప్పురా. ఓట్ల ముంగట బాగా నిక్కుతీవి కదరా. ఇప్పుడు మాట్లాడతలేమేమరా? నోరు బాగా పడిపోయిందా? సప్పుడు చేస్తలేవు అలు కథ కూడా.